हमारा जो क्रिमिनलाइजेशन एक्सरसाइज है जो रूटीन बेसिस पे है हमारा निजामाबाद में चल रहा है, इंडस डिस्ट्रिक्ट होगा वहाँ पे हम एक्सरसाइज करेंगे। 30 कम्युनिटी के मेंबर हैं, इसमें सभी कम्युनिटी के लिए आया है। तो पहली बात तो कोई क्रिमिनल राइट्स होने ही नहीं देना है कि आप लोग ढूंढेंगे। ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన 99 బెటాలియన్కి సంబంధించినటువంటి మనకు బలగాలు మన నందిపేట ఇక్కడికి వచ్చింది. నందిపేట పోలీస్ స్టేషన్ ఏరియాలో వాళ్ళకి ఈ ఫెమిలియరైజేషన్ అంటే భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ గతంలో జరిగినటువంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఇక ముందు కానీ రాబోయే తరంలో ఏదైనా చిన్న చిన్న శాంతి భద్రతలకు విఘాతం కలిగినా లేకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పుడు మనకు కేటాయించినటువంటి ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని మనం వాడుకుంటాము. వాళ్ళని ఉపయోగంలో పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన భౌగోళిక స్థితి, మన ఇక్కడ ఉన్నటువంటి నందిపేటకు సంబంధించిన ఏరియాకు సంబంధించిన ఏరియా ఫెమిలియరైజేషను మరియు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, భౌగోళిక స్థితిగతులు మరియు ఇక్కడ ఉన్నటువంటి టెరెన్ దానిని వాళ్ళకు ఫెమిలియరైజ్ చేయడానికి ఈరోజు ఒక మనం మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో భాగంగా మన అడిషనల్ ఎస్పీ గారు ఆర్ఏఎఫ్ 99 మరియు గ్రామ పెద్దలు లింగం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భూమేష్ మరియు మన మసీద్ కమిటీ నుంచి కూడా ఇమ్రాన్ పార్టిసిపేట్ అయ్యారు. వారందరికీ మా తరఫున పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ఇది అంటే ఎలాంటి గాబరపడాల్సిన అవసరం లేదు. ఒక ముందు మాక్ డ్రిల్ అనేది ఒకటి చేసినప్పుడే ఒక పని మనం ముందు చేస్తే మనకు నెక్స్ట్ మనం కళ్ళు మూసుకొని అయినా ఆ పని చేయగలుగుతాం. అట్లా ఈ ఫెమిలియరైజేషన్ ప్రోగ్రామ్స్ రాబోయే రోజులలో కూడా ఉంటాయి. మనకి ఎన్నికలప్పుడు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు కానీ, ఇంకా పండుగలప్పుడు కానీ ఇలాంటి ఈ సందర్భాలు ఎదురైనప్పుడు అవాంఛనీయ సందర్భం జరగకుండా మనం శాంతి భద్రతలు కాపాడటానికి వీరిని వాడుకుంటాం. ఎప్పుడైతే మన దగ్గర శాంతి భద్రతలు గట్టిగా ఉంటాయో అక్కడనే అభివృద్ధి ఉంటుంది, అక్కడనే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మన చిన్న పల్లెలను ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన ఈ ప్రశాంతతను కాపాడడానికి అందరూ సహకరించాలని పోలీసు వారి తరఫున నందిపేట మండల ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకి అందరినీ కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకు సహకరించినటువంటి మీడియా మిత్ర బృందం మరియు గ్రామ పెద్దలందరికీ మా తరఫున